జై హింద్, జై భారత్. కంగ్రాచులేషన్స్ టు భారత క్రికెట్ టీం. భారతీయునిగా గర్వపడుతున్న సందర్భం ఇది. ఫైనల్ ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్పై అద్భుతమైన రీతి లోపల గెలుపు సాధించిన భారత క్రికెట్ టీంకి కంగ్రాచులేషన్స్. మ్యాచ్ గెలిచిన తర్వాత అందరి మనసులో ఒక సుస్థిరమైన స్థానం సంపాదించుకుంది భారత క్రికెట్ టీం. అది ఏంటి అంటే క్రికెట్ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో మ్యాచ్ గెలిచిన తర్వాత కప్పు తీసుకోవాలి, సెలబ్రేట్ చేసుకోవాలి, ఎంజాయ్ చేస్తారు. ఓకే, అటువంటిది ఇక్కడ ట్రోఫీని రిజెక్ట్ చేసేసింది భారత క్రికెట్ టీం. అద్భుతంగా గెలిచి ట్రోఫీని రిజెక్ట్ చేయడం జరిగింది. అదేంటి ట్రోఫీని రిజెక్ట్ చేయడం ఏంటి అని అందరికీ అనుమానమా? సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెల్కమ్ టు హరీష్ రెడ్డి టాక్స్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రోఫీని ఎందుకు రిజెక్ట్ చేశారు అంటే ఆ ట్రోఫీ ఇచ్చే పర్సన్ మోసిన్ నఖ్వీ అని, పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ, పాకిస్తాన్కి చెందిన పర్సన్ ఇతను. పీసీబీ చైర్మన్ అండ్ మరియు ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ కూడా. ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ యాక్చువల్గా ఆనవాయితీ ప్రకారము ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇవ్వాలి ప్రైజ్ అనేది. సో అది పాకిస్తాన్ పర్సన్ కావడంతో మన భారత క్రికెట్ టీం రిజెక్ట్ చేసేసింది. పాకిస్తాన్లకు షేక్ హ్యాండే కాదు, మీరు ఇచ్చే ప్రైజెస్ కూడా మాకు అవసరం లేదు, మీ చేతికుండా మేము తీసుకోము అని చెప్పేసి రిజెక్ట్ చేసి మేము ఆల్రెడీ గెలిచాము, మా భారతీయుల మనసులందరిలో మేము సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నాము, మీకు ప్రైజ్ ఇచ్చే అర్హత కూడా లేదు అని ప్రపంచానికి ప్రూవ్ చేసింది. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు క్లియర్గా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు. వాళ్ళ క్రికెటర్స్ కూడా మైదానం లోపల మీ 6 యుద్ధ విమానాలను కూల్చామని సిగ్నల్స్తో సహా చూపించారు. అటువంటి వారికి ప్రపంచానికి తెలిసేలా ఇలా ఇది అవమానమే, నో డౌట్ అవమానమే. ఎవరైనా సరే క్రూరమైన పని చేసి మనుషులను చంపే వాళ్ళని పెంచి పోషిస్తున్నారంటే వాళ్ళకి జరగాల్సిందే ఇటువంటి రీతిలోని ప్రతి భారతీయుడు మనసులో అనుకుంటున్నాడు. ఇక్కడ చూడండి, ప్రైజ్ గెలిచిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేతిలో ప్రైజే లేదు, కప్పు లేదు. అయినా కప్పు తీసుకుంటున్నట్లు వస్తున్నాడు, వీళ్ళందరూ రిసీవ్ చేసుకుంటున్నట్లు ఎంజాయ్ చేస్తున్నారు. చాలా చూడముచ్చటగా ఉంది అసలు. అది చూస్తుంటే ఫుల్ ఫ్లెడ్జ్గా నా మనసు అయితే నిండిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళ చేతిలో కప్పే లేదు, కానీ ప్రతి ఒక్కరూ మేము విజయం సాధించాము. చేతిలో పాకిస్తాన్ వాళ్ళ చేతి నుండి తీసుకోవాల్సిన కప్పు లేదేమో, కానీ ప్రతి భారతీయుడి యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నట్లే ఉంది. దిస్ ఇస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ టు ఇండియా, నో డౌట్ ఇన్ దిస్ వన్. అయితే మ్యాచ్ విషయానికి వస్తే అద్భుతమైన రీతిలో మన భారత జట్టు గెలిచిందని చెప్పవచ్చు. ఎందుకంటే స్టార్టింగ్లో పాకిస్తాన్ ఆడిన తీరుకి 10 ఓవర్స్ వరకు అసలు వికెటే పడలేదు. ఓపెనర్స్ వాళ్ళ ఆట తీరు చూస్తే నియర్లీ 200 కొట్టొచ్చు అని చెప్పవచ్చు, 200 వరకు తీసుకుపోవచ్చు అని అనేలా ఉంది బ్యాటింగ్. ఈ 10 ఓవర్స్ వరకు. తర్వాత మన బౌలర్లు పుంజుకున్న తీరు, కుల్దీప్ ఎక్సలెంట్ బౌలింగ్ 4 వికెట్స్, అక్షర్ 2 వికెట్స్, వరుణ్ చక్రవర్తి 2 వికెట్స్, బూమ్రా 2 వికెట్స్, 146 ఫర్ ఆ 146కి ఆల్అౌట్ చేసింది. అంటే భారత ఇన్నింగ్స్ ఎలా జరిగింది అంటే మ్యాచ్ స్టార్టింగ్లో పాకిస్తాన్ ఆధిపత్యం జరిగింది, తర్వాత భారత క్రికెట్ టీం పుంజుకుంది. తర్వాత ఇండియా స్టార్ట్ అయింది. ఇండియా క్రికెట్ 20 రన్స్కే 3 వికెట్స్ పడిపోయినాయి. అభిషేక్ శర్మ, నెక్స్ట్ గిల్, సూర్యకుమార్ యాదవ్ స్టార్టింగ్ నుంచి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన అభిషేక్ శర్మ తక్కువ రన్లకే అవుట్ కావడంతో ఒక్కసారిగా నేనైతే యాజ్ ఏ క్రికెట్ అభిమానిగా, భారతీయునిగా చాలా భయపడ్డాను. ఎందుకంటే ఈ క్రికెట్ అనేది గేమ్, ఒక్కొక్కసారి ఆ గెలుపు ఓటమి సహజం, ఇందులో నో డౌట్. ఒక క్రికెట్ ఎలానైనా గెలవచ్చు, అల్టిమేట్లీ గేమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఒకవేళ ఇటువంటి క్రూరంగా ఆలోచించే పాకిస్తానీయులకి, ఉగ్రవాదులను పెంచి పోషించే పాకిస్తానీలు ఈ గెలుపుని ఎంత ఘోరంగా సెలబ్రేట్ చేసుకుంటారో, వాళ్ళు రాంగ్ పర్సన్కి గెలుపు రావద్దన్నది నా మనసులో ఒక ఆవేదన, చాలా టెన్షన్ పడ్డాం అందరం. భారతీయ క్రికెట్ అభిమానులు అందరూ టెన్షన్ పడ్డారు. నాట్ ఓన్లీ క్రికెట్ అభిమానులు, ప్రతి భారతీయుడు కొంచెం టెన్షన్ పడ్డాడు. అరే ఇండియా ఓడిపోతుందా అంటే, క్రికెట్లో ఇండియా ఓడిపోతే పాకిస్తానీ రాక్షసానందం ఎలా, ఇవే నా మైండ్లో అయితే గుర్తుకొచ్చింది. అక్కడ మన తెలుగు హీరో, ఇది వెరీ ప్రౌడ్ మూమెంట్ అవర్ తెలుగు స్టేట్, నో డౌట్ ఎట్ ఆల్. తెలుగు హీరో తిలక్ వర్మ ఆడిన విధానం, ఆడిన తీరు, ఒక షాట్ కొట్టడము, తర్వాత డిఫెన్స్ ఆడడము, ఆ ఇన్నింగ్స్ని నిర్మించిన విధానము విత్ షామ్సన్ అండ్ దుబే తోటి
పార్ట్నర్షిప్లు కానీ అత్యద్భుతం అని చెప్పవచ్చు. ఒకవైపు ఇంత స్టేబుల్గా ఆడుతుంటే ఆటోమేటిక్గా నాన్ స్ట్రైకర్ కూడా ఫ్రీగా ఆడగలుగుతాడు. సో అంత స్టేబుల్గా ఆడి 69 రన్లు కొట్టాడు, 3 4లు 4 6లు, అత్యద్భుతం. దిస్ క్రెడిట్, ఈ విన్నింగ్ క్రెడిట్ గోస్ టు తిలక్ వర్మ. ఎందుకంటే భారత్ క్రికెట్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంటుంది. అటువంటిది కుదుపులకు లోనైనప్పుడు నిలబడ్డాడు, స్ట్రాంగ్గా నిలబడ్డాడు, స్టేబుల్గా నిలబడ్డాడు. అసలు భారత్ గెలిచిన తర్వాత తిలక్ వర్మ పరిగెత్తుతూ ఎగిరి ఆ సెలబ్రేషన్ చూస్తుంటే యుద్ధంలో ఒక సైనికుడు విజయం సాధించిన తర్వాత పొందే ఆనందం అది ఒక యుద్ధం లాగానే తలపించింది. నా ఫీలింగ్ అయితే ద సోల్జర్, రియల్ సోల్జర్ అని అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ 20 for 3 వికెట్స్, అభిషేక్ గిల్, సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళు మెయిన్గా బ్యాటింగ్, ఓకే, తిలక్, శాంసన్, దుబే, ఈ ముగ్గురు హీరోలు. దుబే లాస్ట్ మూమెంట్లో ఒక 6 కొట్టి భారత్ పైన ఉన్న ప్రెషర్ని తగ్గించిన విధానం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ బౌలర్లకు క్రెడిట్ పోతుంది, నో డౌట్. ఎందుకంటే 200 కొట్టాల్సిన స్కోర్ని 146కి ఆల్అవుట్ చేయించినారు అంటే ఎక్సలెంట్, బౌలర్లకి క్రెడిట్ పోతుంది, ఇందులో నో డౌట్. వీళ్ళు బౌలర్లు సక్సెస్ అయ్యారు. నెక్స్ట్ బ్యాట్స్మెన్స్ టాప్ ఆర్డర్ విఫలమైనప్పుడు అందుకున్న తీరు ఉంటుంది చూడండి, ఇది ఎక్సలెంట్. యాజ్ ఎ తెలుగు అభిమానిగా చాలా గర్వపడుతున్న సందర్భం ఇది తిలక్ వర్మ ఆడిన విధానంకి. ఇకపోతే నెక్స్ట్ ఎంత ప్రెషర్ వచ్చింది మ్యాచ్లో అంటే 6 ఓవర్స్లో 64 కొట్టాలి. దిస్ ఈజ్ హైలీ ప్రెషర్ సిచ్యువేషన్. ఎందుకంటే జనరల్గా పాకిస్తాన్కి ఎప్పటి నుండో క్రికెట్ స్టార్టింగ్ అప్పటి నుంచి అయినా బౌలింగ్కి స్ట్రాంగ్ అని చెప్తారు, భారత్ ఏమో బ్యాటింగ్కి స్ట్రాంగ్ అని చెప్తారు. ఎంతో అందులో నో డౌట్. ఇప్పుడు పాకిస్తాన్ చాలా బలహీనంగా ఉంది, బట్ మోస్ట్ ఆఫ్ ది డిపెండ్స్ ఆన్ బౌలింగ్ అని చెప్తారు. సో 6 ఓవర్లో 64 రన్స్ కొట్టాలి. ఇంత తీవ్ర ఒత్తిడి లోపల తిలక్ వర్మ, దుబే షాట్స్ ఆడడం ప్రారంభించారు. 1 by 1 షాట్ కొట్టిన వెంటనే మళ్ళీ స్లో చేసుకోవడం, షాట్ కొట్టడం, ఇలా నిర్మించారు. లాస్ట్ 13 బాల్లో 23 రన్లు కొట్టేటప్పుడు కూడా చాలా టెన్షన్. 13 బాల్స్లో 23 రన్స్ కొడతారా, ఒక్క వికెట్ అటు ఇటు అయినా వీళ్ళు ప్రెషర్ అవుతుందేమో అని చెప్పేసి. నెక్స్ట్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ బాగానే ఆడతారు, బట్ చాలా టెన్షన్ పడ్డాం. ఓకే, నెక్స్ట్ దుబే 6 కొట్టాడు. 13 బాల్లో 23 ఉన్నప్పుడు దుబే 6 కొట్టాడు. ఆ 6తో నాకు తెలిసి 90% ప్రెషర్ అనేది పోయింది భారతీయులకి. ఓకే, 6 సూపర్ అప్ 6. నెక్స్ట్ వెంటనే దుబే క్యాచ్ అవుట్ కావడం, ఓకే, ఆ 6 అలా క్యాచ్ అవుట్ కావడం, ఆ ప్లేస్లో భారీ షాట్ కొట్టాడు, బట్ క్యాచ్ అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ లాస్ట్ ఓవర్లో 10 రన్స్ కావాలి. ఇప్పుడు వచ్చాడు రౌఫ్. సో ఫస్ట్ బాల్ 2 రన్స్ బౌలర్ పై మీదుగా కొట్టినప్పుడు నా గుండె అయితే ఆగినంత పని అయిపోయింది. ఎందుకు అంటే అది పట్టుకుంటాడేమో, క్యాచ్ అవుతుందేమో అని చెప్పేసి అక్కడ 2 రన్స్ వచ్చాయి, ఊపిరి పీల్చుకున్నాం. నెక్స్ట్ తిలక్ వర్మ కొట్టిన 6 అత్యద్భుతం అని చెప్పొచ్చు. ఇక ఆ 6 తోటే అందరూ డిసైడ్, భారతీయులందరి ఫేస్లో ఆనందం, ప్రౌడ్ మూమెంట్, సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. నెక్స్ట్ సింగిల్ తీశాడు చూడండి, 6 సింగిల్, ఆవేశానికి ఎక్కడా లోన్ కాలేదు తిలక్ వర్మ. ఒక భారీ షాట్ కొట్టిన వెంటనే అదే జోష్లో ఇంకొకటి అవతల రౌఫ్ అద్భుతంగా ఏం బౌలింగ్ చేయట్లేదు, కొట్టొచ్చు, ఓకే, కానీ సింపుల్గా అవకాశం వచ్చింది, సింగిల్ తీసేశాడు. ఇక లాస్ట్ రింకు ఒక్క బాల్ ఆడాడు టోర్నమెంట్లో, అది డైరెక్ట్ విన్నింగ్ షాటే, అది 4 రన్స్ కొట్టాడు. ఈ 4 తోటి భారతీయుల అందరి ముఖాల్లో సంతోషం, ప్రౌడ్ మూమెంట్. వెరీ వెరీ ఎక్సలెంట్ ఇండియన్ క్రికెట్ టీమ్. నెక్స్ట్ మైదానంలో ఆపరేషన్ సింధూర్. మన భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధంలో అయినా గెలవాల్సిందే, క్రికెట్లో అయినా గెలవాల్సిందే. మైదానంలో ఆపరేషన్ సింధూర్, అదే ఫలితం. ప్రధానమంత్రి చేసిన మెసేజ్ ఇది. భారత్ గెలిచింది, భారత క్రికెట్ టీంకి అభినందనలని తెలిపారు. దిస్ ఈజ్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్. పాకిస్తాన్ మీద ఈ సందర్భంలో గెలవడము, అందులో తిలక్ వర్మ ముఖ్య పాత్ర పోషించడం, తెలుగువాడిని తిలక్ వర్మ నిజంగా చాలా ప్రౌడ్ మూమెంట్ మన తెలుగు వారందరికీ, భారతదేశానికి కూడా. సో తిలక్ వర్మ తెలుగు హీరో. ఫైనల్గా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, బూమ్రా, రౌఫ్ ఏం చేశాడంటే 6 అనేది ప్రేక్షకులకు చూపించాడు కదా, మీ 6 యుద్ధ విమానాలను కూల్చాము అని. బూమ్రా మిసైల్ ఇది, బూమ్రా మిసైల్ రౌఫ్ని అవుట్ చేశాడు, బోల్డ్ చేసి ఒక సిగ్నల్ కూడా ఇచ్చాడు, ఇలా సిగ్నల్, నా బాల్ మిస్సైల్లా వచ్చి నిన్ను అవుట్ చేసింది అని చెప్పేసి. యూ టుంబ్రీ పాకిస్తాన్ ఫెలోస్ అని చెప్పేసి ప్రూవ్ చేసింది.
పాకిస్తాన్ క్లియర్గా ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది. ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళ అంత్యక్రియలకు కూడా అటెండ్ అయ్యారు వాళ్ళు. సో వాళ్ళ గురించి 1% కూడా భారతీయుల మనసుల పాజిటివ్ ఒపీనియన్ లేదు. మీరు అనుకోవచ్చు, కొద్దిమంది అనుకోవచ్చు, క్రికెట్లోకి భారత్ పాక్ యుద్ధాన్ని తీసుకురావడం ఎందుకు, ఇది అవసరమా అని చెప్పేసి. అక్కడ క్రికెటర్సే పాకిస్తాన్ గెలిచింది అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకోవడము, తర్వాత అక్కడున్న పొలిటీషియన్స్ తీవ్రవాదులు అంత్యక్రియలకు అటెండ్ కావడము, తర్వాత వాళ్ళ క్రికెటరే మైదానంలో మీ 6 యుద్ధ విమానాలను కూల్చాము అని సిగ్నల్ ఇవ్వడము, 30% ఫీజు కోత పనిష్మెంట్ కూడా తీసుకున్నాడు. ఇంత క్రూరమైన చర్యలు పాల్పడే వాళ్ళ విషయంలో మనం ఇలా మీరిచ్చే కప్పు మేము తీసుకోము, మీకు ఆ అర్హతనే లేదు అని ప్రూవ్ చేయడం కరెక్టే అని భారతీయుల యొక్క అభిమానుల ఆలోచన. నేనైతే నా పర్సనల్ ఫీలింగ్ యాజ్ ఏ ఇండియన్ గా భారతీయునిగా ఇది చాలా గర్వపడుతున్న సందర్భం. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది ఇటువంటి చిన్న వీడియోస్ని అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. జై హింద్, జై భారత్.